దేవుడు ఒక మహాకృపను బట్టి మరి 20 వారాల పాటు దేవుడు ఎన్నో చక్కని విషయాలు మనకి నేర్పిస్తూ ప్రభు మనలను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఒక సబ్జెక్టు మీద ఒక రిఫరెన్స్తో దేవుడు ఎన్నో విషయాలను మనకు తేటగా అర్థమయ్యే రీతిగా తన బాణిలో అంటే క్రమము చప్పున ప్రతి వారము ఇక దేవుడి వాక్యాన్ని మనకి ప్రభు తెలియచేస్తున్నారు. అలాగే 21వ వారం ఇది శ్రమ అనే సబ్జెక్టు మీద 21వ వారంలో అడుగుపెట్టాము. దేవుడి విషయాలు ఈరోజు మనతో మాట్లాడుతున్న విధానమును బట్టి అందరూ ఆసక్తితో దేవుని వాక్యాన్ని వీక్షిందాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు మీ బైబిల్ తెరండి. యెషయా గ్రంథము 27:3 చదవండి. యెహోవాను నేను దానిని కాపు కాయిచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నా ప్రియ పరలోకపు నా తండ్రి, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఇదిగో మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమును విత్తుటకు ఇక్కడ నిలవబడిన ఎలుపుడు యోగ్యుడు కాకపోయినా ఎన్నిక లేనోడైనప్పటికీ నన్ను ఎన్నుకున్నారు, నీ పనికి వాడుకుంటున్నారు. నీ ఆత్మతో ఇక్కడ నేను మాట్లాడుతుండగా నీ నోటి బోరగా నా బిడ్డలకు ఈ వాక్యమును వివరింప చేయండి. దీని అర్థమయ్యే రీతిగా మా అందరకు తెలియచేసి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని హృదయపూర్వకముగా ప్రార్థించి కూడి వచ్చిన మా అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. నిద్రమత్తులు అవిధేతులు వ్యతిరేకతలు యేసు నామములో లయపరచండి. ఇక్కడ వాక్యమును వినిచుండగా వినుబుద్ధి చేయ ఆత్మ మా అందరకు రిలీజ్ చేసి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రార్థించి మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకి ఆ కాపుదల ఉన్నందునే ఎలాంటి శ్రమ వచ్చినా జయించి మనము ముందుకు వెళ్ళగలము అనే మాటలను వింటూ ఉన్నాము. అయితే శ్రమ ఎవరికి వస్తుంది అని చెప్తున్నానంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న వారికి శ్రమ వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. శ్రమ వస్తుంది, కానీ ఆ శ్రమను కేవలము క్రైస్తవుడు మాత్రమే జయించగలడు. ఆమేన్. ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో ఏమని రాయబడింది? మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన వేళ అతడు ప్రార్థన చేయవలెను అని రాయబడి ఉంది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆ ప్రార్థన చెయ్యాలి అనే అనుభవం మాత్రం క్రైస్తవునికి మాత్రమే ఉంటుంది. శ్రమ కలిగినప్పుడు క్రైస్తవుడు భయపడిపోడు. శ్రమ సంభవించినప్పుడు క్రైస్తవులు అల్లిపోరు. ఎందుకంటే వారికి ఒక ఆయుధం ఉంది, అది ప్రార్థన అనే ఆయుధము. ఆమేన్. హల్లెలూయా. కిందటి వారము దాని మీదే మనము వాక్యాన్ని జ్ఞానం చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. పరమగీతములు 3వ అధ్యాయము 7-8 వచనాలు. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పనివారము వారు ఇశ్రాయేలులో పరాక్రమశాలులు వారందరూ ఖడ్గదారులు యుద్ధవీరులు రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. వీరు ఎలాంటి వారంట? యుద్ధము చేయవారు, పరాక్రమ కలిగిన వాళ్ళు, ఇశ్రాయేలులో అతి ముఖ్యమైన వ్యక్తులుగా పిలువబడుతున్నవారు. కానీ వీరికి ఒక భయం ఉందంటండి. రాత్రి వేళ ఎలాంటి శత్రువు దాడి చేస్తాడో అనే భయముతో వారు ఖడ్గాన్ని ధరించి ఏం చేస్తున్నారు వారు?
అపవాదిని ఎదుర్కోవటానికి నిలబడుతున్నారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంటే మనము అపవాదిని ఎదిరించాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలని చెప్పాను? ప్రార్థన అనే ఆయుధమును మనము ధరించాలి. ఒక వ్యక్తి ప్రార్థన అనే ఆయుధము ధరించాలి అంటే ఆ మనిషికి ఒక గుణం కావాలి. ఆ గుణం ఏంటో తెలుసా? చూడండి, 1 పేతురు రాసిన పత్రిక ఒకసారి తీయండి. 1 పేతురు 4:1 చదవండి. 4 అధ్యాయము 1వ వచనము, పేజీ నెంబరు 216. 4 అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడును కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుడి. చప్పట్లు కొట్టేసి నమ్మని మహింపరచండి. హల్లెలూయా. ఇది ఏం మనసు అండి? క్రీస్తు శరీరమందు శ్రమపడును కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా. అంటే ఎవరు మనసును ఆయుధముగా ధరించాలి? క్రీస్తు మనసును మనము ఆయుధముగా ధరించాలంటండి. అంటే క్రీస్తు మనసు, ఈ మనస్సు ఎలా ఉందంటే శ్రమను అంగీకరించేదిగా ఉంది. హల్లెలూయా. ఎలా ఉందండి? శ్రమను అంగీకరించేదే ఉంది. ఇక్కడ రాయబడి ఉందా లేదా? కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించాలి. అంటే క్రీస్తు శరీరమందు ఏం చేయబడ్డారు? శ్రమపడ్డారు. కాబట్టి ఆయన శ్రమపడి ఆయన తానుకు తానే అప్పగించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన శ్రమపడ్డాడు కాబట్టి అట్టి మనసును మనము ఎలా ధరించమన్నది వాక్యము? ఆయుధముగా చెప్పరే, ఆయుధముగా ధరించాలంటండి. ఆమేన్. హల్లెలూయా. అంటే క్రీస్తు మనసు మొదట మీరు చెప్పాలి, కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఒక మనసును మీరు కలిగి ఉంటారో శ్రమ పడటానికి ఇష్టపడతారండి. అది. ఆమేన్. హల్లెలూయా. మనము శ్రమ పడటానికి మొదట ఏం చేయబడాలి తెలుసా? ఇష్టపడాలి. దేనికి ఇష్టపడాలి? నిజంగా అంటే హ్యాపీగా ఉండటానికి ఇష్టపడతాం, మంచిగా బ్రతకటానికి ఇష్టపడతాం, మంచిగా తినటానికి ఇష్టపడతాం, మంచి వస్త్రం కట్టుకోవడానికి ఇష్టపడతాం, అన్నిటికీ ఇష్టపడతాం. శ్రమ పడటానికి ఎందుకు ఇష్టపడతాం? చెప్పాలి మరి. శ్రమ పడటానికి ఎందుకు ఒక మనిషి ఇష్టపడతాడు? ఇష్టపడరు కదండి. ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడతారు? కానీ ఇక్కడ క్రీస్తు మన నిమిత్తము ఆయన శ్రమపడ్డాడు అంటే ఆ శ్రమలో తను ఆనందించాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఆ శ్రమలో తను ఎందుకు ఆనందించారంటారు యేసుక్రీస్తు ప్రభు? ఆ శ్రమకు ఫలం ఉందా లేదా? ఏంటా ఫలము? చెబితే కరెక్ట్గా మీరు జ్ఞానులే. ఏంట ఫలము? ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యాన్ని వింటున్నారు. ఏంటి ఆ ఫలం అన్నప్పుడు, ఆ ఫలము నేనే ప్రభు అని చెప్పండి. స్వరం ఎత్తి చెప్పండి, బొత్తిగా మోగోల్లాగా. ఆ ఫలము ఆమేన్. మరి ఫలాలు కాదేంటి మీరు? క్రీస్తు తన శరీరమందు ఎంతో ప్రయాసపడి తాను నలగగొట్టుకుని తాను అప్పగించబడి క్రీస్తు శిలువ పైన ఏం చేశాడు? మన కొరకు ఒక త్యాగం చేశాడు. ఏంటి త్యాగం అంటే? ప్రాణాన్ని విడిచిపెట్టాడు. దానికి ఫలము మనలను అంటే మన ఆత్మలకు రక్షకుడైన తండ్రిగా నిలవబడ్డాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన ఆత్మలకు రక్షకుడైన తండ్రిగా నిలవబడ్డాడు. కానీ అలా నిలవబడటానికి మొదట క్రీస్తు పడ్డది ఏంటో చెప్పండి? శ్రమపడ్డాడు. శ్రమపడటానికి ఆయన ఏం చేశారంటే సంతోషించారు. ఆయన శ్రమపడటానికి ఆనందించారు. ఆయన ఈ లోకములో బ్రతికినప్పుడు ఆయన అనేక శ్రమలు ఆయన అనుభవిస్తూనే అది సంతోషంగానే అనుభవించారు. అలా సంతోషముగా ఆ క్రీస్తు శ్రమను అనుభవించారు కాబట్టి దానికి ఫలము నీవు నేనే. ఆమేన్. హల్లెలూయా. నిజమండి, దానికి ఫలము మనమే. ఇప్పుడు అలాంటి మనస్సు నీవు ఆయుధముగా ధరించాలని రాయబడి చదివాం మనం. అంటే అలాంటి మనసు అంటే ఇప్పుడు ఎలాంటి మనసు ఇది? శ్రమపడుటకు ఆనందించు మనసు. ఆమేన్. శ్రమపడుటకు ఆనందించు మనసు. ఇప్పుడు ఒక మనిషి శ్రమ పడటానికి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి.
ఆనందించాలి. అంటే కష్టం వచ్చినా, బాధ వచ్చినా, అనుకోని పరిస్థితులు తన జీవితంలో ఎదురవుతున్నా అది ఆనందముతోనే దానిని ఎదుర్కొని నిలబడాలి, జయించాలి. ఎందుకంటే క్రీస్తు ఎదుర్కొని నిలబడి ఆయన జయించారు. ఆమేన్. నేను ఈ లోకమును జయించి ఉన్నాను కనుక మీరును ఈ లోకాన్ని ఏం చేయాలా? జయించాలి. అంటే ఈ లోకమును నువ్వు జయించాలంటే క్రీస్తు మనస్సును నువ్వు ఆయుధముగా ధరించాలన్నమాట. ఆమేన్. హల్లెలూయా. ఏం ధరించాలి చెప్పండి? క్రీస్తు మనస్సునే ఆయుధముగా ధరించాలి. అంటే క్రీస్తు మనసు అంటే ఇప్పుడు ఇదేంటిది చెప్పండి? శ్రమపడుటకు సంతోషించింది. ఆమేన్. నలుగుటకు సంతోషించింది, ప్రాణాన్ని అప్పగించుటకు సంతోషించింది, తాను తగ్గించుకునే విషయంలో సంతోషించిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. చప్పట్లు కొట్టాలి. తాను అప్పగించుకోవటానికి సంతోషించిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. అందును బట్టే క్రీస్తు శరీరమందు శ్రమపడను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ఏం చేయాలి? ఇప్పుడు అది నువ్వు ధరించాల్సిన ఆయుధం ఏంటి ఇప్పుడు చెప్పండి? క్రీస్తు అనే మనస్సును ఆయుధముగా ధరించాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంటే శ్రమను నువ్వు జయించాలంటే దానికి క్రీస్తు అనే మనసు నీకు కావాలి. ఆమేన్. అంటే క్రీస్తు మనసు ఎలా వస్తుంది ఇప్పుడు మనకి? క్రీస్తు మనసును ఆయుధముగా ధరించమని వాక్యం రాయబడి ఉంది కదా. దానిని మనము ధరించాలంటే మొదట ఏం చేయాలి? క్రీస్తు పోలి నడవాలన్నమాట. అంటే నడవటం అంటే ఒక్కదానిలోనే నడవటం కాదండి. ప్రతి విషయంలో క్రీస్తు ఏ రీతిగా నడిచాడో ఆ రీతిగా మనము ఆయనను పోలి నడిచినప్పుడు ఆయన మనసును నువ్వు ధరించినట్లే. ఆమె అప్పుడు ఆయన మనసును ధరించటం అంటే ఏంటండి? ఆయనను పోలి నడుచుకొనటమే. ఆయనను ఎప్పుడైతే మనం పోలి నడుస్తామో ఆయనను నువ్వు ధరించినట్లే. ఎలా ధరించినట్లు? వస్త్రమును ధరించినట్లుగా. ఆమె దేనిని ధరించినట్లు? నీతిని వస్త్రమును ధరించినట్లు యేసుక్రీస్తు ప్రభుని మనస్సును నీవు సంపూర్ణముగా ధరించాలి. ధరించినప్పుడే ప్రతి దానిని మనం ఎలా చూస్తాం? అది ఎలాంటి శ్రమైనా సరేనండి, దానిని ఎదుర్కొనే విషయంలో, దాని ఎదురు నిలబడే విషయంలో మనము భయపడక, క్రీస్తు మనస్సు నీకు ఆయుధముగా ఉంది కాబట్టి దానిని ఎదుర్కోవటానికే మనము ప్రయత్నం చేస్తాం. ఓడిపోయి వెనక్కి తిరిగి వెళ్ళాం. ఆమె హల్లెలూయా. ఓడిపోయి వెనక్కి తిరిగి వెళ్ళరు. ఎందుకంటే వారు క్రీస్తు అనే ఆయుధాన్ని వారు ధరించిన వారు. ఎందుకంటే మనం చదివాం కదా, నెహెమ్యా గ్రంథం ఒకసారి చదవండి. అది కూడా నెహెమ్యా గ్రంథం 4:18 ఏమని రాయబడి ఉంది? నెహెమ్యా 4:18 మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను. బాకా ఊదువాడు నా యొద్ద నిలిచెను. అప్పుడు నేను ప్రధానులతోనూ చాలమ్మా. హల్లెలూయా. ఇప్పుడు వీరి కట్టేటప్పుడు ఏం చేశారంటే కత్తును నడుమును ధరించి, ఆమె హల్లెలూయా, ఆ కట్టడానికి వారు ఏం చేశారంటే ఉపయోగకరమైన వ్యక్తులుగా నిలవబడ్డారు. ఆమెను చెప్పండి. వారు ఇప్పుడు ఉపయోగం లేని వ్యక్తులు కాదు. ఎందుకంటే వారు చేసిన పని ఉపయోగం లేకుండా పోతూ ఉన్నప్పుడు వారు పని ఉపయోగకరంగా కనిపించాలని వారు ఏం చేశారు? కత్తిని నడుమునకు బిగించి, అంటే వారు విజయాన్ని పొందటానికి ఇప్పుడు దేనిని ధరించారు వారు చెప్పాలండి? కత్తి కాదు, క్రీస్తునే ధరించిరి. ఆమెన్ హల్లెలూయా. వారు క్రీస్తుని ధరించిరి కాబట్టి వారికి ఏమొచ్చింది? ఇప్పుడు చెప్పాలండి, ఏమొచ్చింది? వారికి విజయం వచ్చింది. అనుకున్న సమయానికి వారు దేవుని ఆలయాన్ని కట్టడానికి వారు ఉపయోగపడిన వ్యక్తులుగా దేవుడు ఎన్నిక చేసి వాడిని నిలవబెడితే దేవుడు ఎన్నిక లేని వ్యక్తులుగా వారు మారిపోలేదు. వారికి దేవుడికి ఉపయోగకరమైన వ్యక్తులుగాను పని చేయటానికి వారికి వచ్చిన శ్రమను బట్టి వారు భయపడక వారు ఆయుధమును ధరించి వారికి ఇచ్చిన పని వారు అప్పగించారు. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. దేవుడు నీకు నాకు అప్పగించిన పని చేసే విషయంలో కూడా ఇలాంటి క్రీస్తు అనే మనస్సును నువ్వు ఆయుధముగా
ధరించగలిగినప్పుడే మనము ఆయన అప్పగించిన పనిని మనము భయపడకుండా చేస్తాం అనమాట. ఆమె చెప్పాలి హల్లెలూయా. ఏం చేస్తాం? భయపడకుండా చేస్తామండి. ఎప్పుడు భయపడకుండా చేస్తామంట చెప్పాలి? క్రీస్తు శ్రమపడును కనుక చెప్పాలి. క్రీస్తు ఏం చేశారు? శ్రమపడ్డారు. కాబట్టి అలాంటి మనసు నువ్వును, ఎలాంటి మనసు అన్నది? ఆయన శ్రమ పడటానికి ఏం చేయబడ్డాడంటే అంగీకరించబడిన వ్యక్తి. ఆమె హల్లెలూయా. కాబట్టి శ్రమ నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది కూడా ఇదే. ఎందుకంటే క్రీస్తు మనసునే నువ్వు ధరించగలిగినప్పుడు వాటన్నిటిని నువ్వు సహించగలవు. ఆమె నీ జీవితంలోకి వచ్చిన కష్టాన్ని, శ్రమను నువ్వు సహించలేకపోతున్నావు అంటే క్రీస్తు అనే మనసు నీకు లేదు. ఒకవేళ ఉంటే ఇక్కడ రాయబడి ఉంది, క్రీస్తు శరీరమందు శ్రమపడును కనుక. అలాంటి మనసు మీరు ఏం చేయాలి? ఆయుధముగా ధరించాలి. అలాంటి మనసును మీరు ఆయుధముగా ధరించినప్పుడు అంటే క్రీస్తు తను అప్పగించబడటానికి ఆయన మనసు ఇప్పుడు ఎలాగుంది? శ్రమ పడటానికి సంతోషంగా ఉందని చెప్పండి హల్లెలూయా. ఆయన బాధపడటానికి సంతోషించాడు, సిలువుగా అప్పగింపబడటానికి సంతోషించాడు. ఆయన భారంతో సిలువుగా అప్పగింపబడలేదు. అయ్యో నాకేంటి పరిస్థితి అని అప్పగించబడలేదు. ఆయన అప్పగించబడాలి. అప్పగించబడితే నీకు విమోక్షణ ఉన్నదని గ్రహించిన వాడు కాబట్టి ఆయన దేన మనసును ధరించి తను అప్పగింపబడ్డాడు. ఆమె ఇప్పుడు ఆ మనసు నువ్వేం చేయాలి? ఇప్పుడు ఏమండి ధరించాలి. ఎవరు ధరించాలి? ఆమెన్ హల్లెలూయా. ఆ మనసును నేనును ధరించగలిగినప్పుడు ఈ లోక సంబంధమైన ఎలాంటి భయంకరమైన ప్రభావం నీ మీద పనిచేస్తున్న వాటిని ఏం చేస్తాం తెలుసండి? జయించి. దేనితో జయిస్తాం? క్రీస్తు అనే మనసుతో జయించాలి. ఆమెన్ చెప్పండి. ఏ మనసు ఇది? క్రీస్తు అనే మనసుతో జయించాలి. ఇప్పుడు ఒక విషయాన్ని తెలియజేస్తాను. ఆ రోమపత్రిక 8వ అధ్యాయం ఒకసారి తీయండి అందరూ. రోమపత్రిక 8వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. సహోదరులారా, ఏంటమ్మా? శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఎవరు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల ఏటమ్మా సావవలసిన వారే ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు ఏం చేస్తారు? ఇప్పుడు బ్రతుకుతారని చెప్పండి. ఆమెను చెప్పండి. ఇప్పుడు 5వ వచనం చదవండి. అదే అధ్యాయం 5వ వచనం చదవండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునందురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునందురు. ఆమె హల్లెలూయా. ఇక్కడ 2 మనసులు ఉన్నాయి. మనిషికి 2 మనసులు ఉంటాయి. ఒక మనసు ఉంటుందా? ఏమండి మనిషికి ఎన్ని ఉంటాయి? మనిషికి ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ రాయబడింది ఏంటంటే శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. అలా కాదు. ఇక్కడ శరీరానుసారమైన మనసు శరీరానుసారమైన విషయాల మీదే, ఆత్మానుసారమైన మనసు ఆత్మ సంబంధమైన విషయాల మీదే. అంటే మనసు ఒకటేనండి. కానీ ఇక్కడ వేరువేరుగా కనిపించే విధానం ఏంటంటే ఒకటి శరీరానుసారమైన మనసు, రెండవది ఆత్మానుసారమైన మనసు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు శరీరానుసారమైన మనసు దేని మీద ఆలోచన చేస్తుందంటే ఇది ఏమండి? అది ఆత్మానుసారమైన మనసు. ఇప్పుడు ఇవి 2 మనసులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు మనం చూస్తే, ఇప్పుడు సంసోను ఉన్నాడు కదా. ఇప్పుడు సంసోడు శరీరానుసారమైన మనిషి, ఆత్మానుసారమైన మనిషి? ఏమా? శరీరానుసారమైన మనిషే. ఆత్మానుసారమైన మనిషి ఎందుకు అయ్యాడు సంసోను? ఆత్మానుసారమైన వ్యక్తిగా బ్రతికినంత వరకు దేవుని శక్తి చేత, దేవుని బలము చేత, అద్భుతమైన బలము చేత. ఎందుకంటే ఎవడు జయించలేని బలాన్ని పొందుకున్న వ్యక్తి సంసోను.
ఎవడు జయించలేడండి. అంత బలాన్ని దేవుడు తనకు అనుగ్రహించాడు. ఎందుకంటే దేవుని కొరకు తాన్ని ప్రతిష్ఠించబడిన వ్యక్తి. ఆమె హల్లెలూయా. ఎవరు కొరకు ప్రతిష్ఠించబడ్డారు చెప్పండి? దేవుని కొరకు. తల్లి గర్భములో ఉన్నప్పుడే తాను పని కొరకు నిర్ణయించబడిన వ్యక్తి సంసోను. అంటే అందుకే దేవుడు తనను బలవంతుడిగా పుట్టించాడు. ఇప్పుడు ఆ బలాన్ని ఏమైనా దేవుడు కొరకు ఉపయోగించాడా ఎక్కడైనా? ఇప్పుడు కొన్ని విషయాలలో దేవుడి కొరకు ఉపయోగించబడిన ప్రతిసారి ఆయనకి ఏమొచ్చిందంటే దేవుని ఆత్మ దిగి వచ్చినట్లు, ఆయనకు విజయం కలిగినట్లు చూస్తాం. ఇది ఎప్పుడంటే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా బ్రతికినప్పుడు. శరీర సంబంధమైన వ్యక్తిగా మారాడు. తర్వాత ఏమయ్యాడు? బలహీనుడు అయిపోయాడా లేదా అండి? బలమంతటిని కోల్పోయాడా లేదా? ఇప్పుడు ఆత్మానుసారమైన మనసు ఎలాగుంది, శరీరసారమైన మనసు ఎలా ఉంది? శరీరానుసారమైన మనసు శరీర సంబంధమైన విషయాల మీదే ఆలోచన చేస్తుందండి ఇది. ఎందుకంటే దీని శరీర స్వేచ్ఛలు, దీనికి శరీర కోరికలు, దీనికి శరీర సంబంధమైన ఆశలు దీనికి సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి దీని కొరకే ఆలోచన చేస్తుంది. ఆత్మ సంబంధమైన మనసు ఆత్మ సంబంధమైన విషయాలలో ప్రతి విషయం కొరకు ఆలోచన చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, ఆత్మ సంబంధమైన వ్యక్తి అంటే ఇప్పుడు యోసేపుని మళ్ళీ మనం చూస్తే ఎలా ఉన్నాడు? ఇప్పుడు అతను ఆత్మ సంబంధమైన వ్యక్తి, శరీర సంబంధమైన వ్యక్తి? ఆత్మ సంబంధమైన వ్యక్తి కాబట్టి ఆయన ఎవరికి లోబడలే? ఒత్తి పొరు భార్యకు తను. ఎందుకంటే ఇది ఆయన ఆత్మ సంబంధమైన, అందరూ చెప్పాలి, ఆత్మ సంబంధమైన వ్యక్తి కనుక. ఆమె హల్లెలూయా. ఎందుకంటే ఆత్మ సంబంధమైన వ్యక్తి ఏమో దేవుడి పని కొరకు చూస్తే, శరీర సంబంధమైన వ్యక్తి లోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉంటుందంట. రాయబడి ఉందా లేదా అక్కడ? చదవాలి. శరీర విషయముల మీదే మనసునుంటారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునందురు. శరీర సంబంధమైన మనసు మరణము, ఆత్మ సంబంధమైనది జీవమని రాయబడి ఉంది. ఆమె చెప్పండి, చెప్పండి. శరీర సంబంధమైన మనసు ఏంటి? మరణం. ఆత్మ సంబంధమైన మనసు ఏంటి? చెప్పండి. జీవమును, సమాధానం ఉంది. ఎలా అనగా శరీరానుసారమైన మనసు దేవునికి ఎలాగుంది? దేవుడికి ఎందుకు విరోధమై ఉన్నదంటే ఆయన ఆత్మ సంబంధమైన వ్యక్తి కాబట్టి. ఆమె శరీర సంబంధమైన వ్యక్తి అసహించుకుంటాడు ఆయన. ఆమె హల్లెలూయా. ఎందుకంటే శరీర సంబంధమైన దానికి మరణం ఉంది, ఆత్మ సంబంధమైన దానికి మరణము లేదని చెప్పండి. హల్లెలూయా. దేనికి మరణం లేదు? ఆత్మ సంబంధమైన దానికి మరణము లేదు, శరీర సంబంధమైన దానికి మరణం ఉంది. అంటే ఆత్మ సంబంధమైన వ్యక్తి చచ్చిపోడు, శరీర సంబంధమైన వ్యక్తి చచ్చిపోతాడు. అలాగంటే అంటారా? ఇద్దరు చచ్చిపోతారండి. ఆత్మ సంబంధమైన వ్యక్తి చనిపోతారు, శరీర సంబంధమైన వ్యక్తి చనిపోతారు. కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తి దేవుడితో జీవిస్తాడు యుగంలో. చప్పటి కూడా వేసాను నామని మహిమపరచాలి. ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎవరితో జీవిస్తారు? ఆత్మ సంబంధమైన వ్యక్తి దేవుడితో ఎందుకు జీవిస్తారో తెలుసా అండి? ఆయన భూమి మీద ఉండగా శరీర సంబంధమైన వాటికి ఆయన పోలేదు. ఆత్మ సంబంధమైన విషయంలోనే ఆయన పని చేశాడు కాబట్టి ఆయన ఆత్మ సంబంధమైన తండ్రితో ఉంటాడు. ఆమెన్ హల్లెలూయా. ఎందుకు అలా రాయబడి ఉందంటే అది దేవుడికి శరీరానుసారమైన మనసు దేవునికి ఏమైంది? విరోధముగా ఉంది. 7వ వచనంలో ఏమైంది? విరోధముగా ఉంది. ఇది ఏం మనసు? శరీర సంబంధమైన మనసు ఎవరికి విరోధంగా ఉంది? ఆత్మ సంబంధమైన మనసు ఎవరికి విరోధంగా ఉంది? ఆత్మ సంబంధమైన మనసు లోకానికి విరోధంగా ఉంది, లోక సంబంధమైన మనసు దేవుడికి. కానీ ఒక విషయం తెలుసా అండి, ఆత్మ సంబంధమైన వ్యక్తికి వచ్చే శ్రమలు చాలా ఎక్కువ. శరీరానుసారంగా జీవించేస్తూ లోకంలో బ్రతికేస్తూ లోకంలో నలుగురితో నారాయణ కులముతో గోవిందాన్ని తిరిగే వారికి ఏముండదంటండి. నిజం, అలా వెళ్ళిపోయే వారికి ఏముండదు. కానీ దేవుని కొరకు ఆత్మ సంబంధం విషయంలో కట్టుబడి ఒక మనిషి ముందుకు వెళితే ఆ మనిషికి లోకంలోంచి వచ్చి అన్ని కాదు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవలసిన అవసరం ఇక్కడ కనిపిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా.
మరి ఇక్కడ ఇన్ని పరిస్థితులు గుంటా ప్రయాణం చేసింది మొట్టమొదటి ఎవరని చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆయన 33.5 సంవత్సరాల వయస్సు వరకు కూడా ఆయన అనుభవించిన శ్రమలు, బాధలు, అవమానములు, నిందలు ఎన్నో ఎన్నో స్థలాల్లో యేసుక్రీస్తు ప్రభు నడిచిపోయేటప్పుడు కూడా చంపడానికి ఎంతోమంది అనేక విధమైన ప్రయత్నములు యేసు పట్ల చేశారు. అవన్నీ తప్పించుకుంటూ యేసు ఎందుకు పరిచర్య చేశారు? దానికి తగిన ఫలము ఎవరు చెప్పండి? ఇప్పుడు మళ్ళీ నా వైపు చూస్తున్నప్పుడు ఏమని చెప్పాలి? దానికి తగిన ఫలం ఎవరు? నేనని చెప్పాలి. ఆమేన్. ఆయన ఆ దినము ఆ శ్రమలు పడ్డారు, కష్టము పడ్డారు, అవమానం పడ్డారు, నిందలు పడ్డారు, భయంకరమైన సిలువ మరణమును కూడా అనుభవించారు. అంతకంటే భయంకరమైన కొరడాలతో, భయంకరమైన అవమానాలు, భయంకరమైన దెబ్బలు ఆయన తినటానికి కారణం ఆయన ఏమని ధరించి ఉన్నాడంటే దీన మనసు ధరించి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేనిని ధరించారు? ఆయన దీన మనసును ధరించారు. కాబట్టి ప్రతి విషయములో తాను అప్పగించుకున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మనము శ్రమకు తప్ప అన్నిటికీ అప్పగింపబడతాం. శ్రమ అంటే భయం, కష్టం అంటే భయం, అమ్మో పేదరికం అంటే భయం, వ్యాధి అంటే భయం. కష్టం వచ్చేస్తే అల్లిపోతాం. ఎలా ఈ పరిస్థితి నుంచి ఎవడు విడిపిస్తాడు, ఎవరు మనకున్నారని ప్రతిదానికి ఇలాంటి విషయంలో అల్లిపోతూ ఉంటాం. కొన్ని విషయాల్లో మాత్రం ధైర్యంగా బ్రతుకుతూ ఉంటాం. ఆ ధైర్యంగా బ్రతికే విషయం ఏంటంటే లోక సంబంధమైన విషయంలో ఒక మనిషి ధైర్యంగా బ్రతికేస్తాడండి. హల్లెలూయా. ఎందుకంటే లోక సంబంధం విషయంలో ధైర్యంగా ఎందుకు బ్రతుకుతాడంటే లోక సంబంధమైన విస్తరణ ఉంది కాబట్టి, దేనికి కుదువు లేని పరిస్థితి ఉంది కాబట్టి భయం లేకుండా జీవించేస్తాడు. దేనికి ఒక మనిషి భయపడిపోతారంటే అనారోగ్యానికి, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు భయం వేస్తుంది. ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఆత్మ సంబంధమైన మనిషి కూడా శరీర సంబంధమైన మనుషులుగా మారిపోయిన వాళ్ళు ఎంతమందిని చూడట్లేదు ఇప్పుడు? దానికి అర్థం ఏంటో తెలుసా? యేసు నాకేం చేయలేదండి, యేసు నాకేమి ఇవ్వలేదండి, యేసు వల్ల నేనేమి పొందలేదండి, యేసు వల్ల నేను పొందింది ఏమీ లేదండి అని ఎంతోమంది ఆత్మ సంబంధమైన వ్యక్తులు కూడా శరీర సంబంధమైన విషయాలలో మారిపోయారు. ఎందుకంటే వారు సహించిన వారు కారు గనక. హల్లెలూయా. చెప్పండి. దేనిని సహించలేదు వీరు? శ్రమను సహించలేదు, వ్యాధిని సహించలేదు, కష్టమును సహించలేదు, లేమిని వారు సహించలేదు, ఈ భయంకరమైన పరిస్థితులు వారు సహించలేదు. వారికి ఎప్పుడు సంతోషం కావాలి, ఆనందం కావాలి, ఉత్సాహం కావాలి, శరీర సంబంధమైన కార్యాలు ఆనందకరంగా బ్రతికేవాలి వాళ్ళు. అలాంటి వాటిలో క్రీస్తు అనే మనసు ఎలా ఆయుధముగా వారు ధరించగలరు? క్రీస్తు అనే మనసును ఒకవేళ నువ్వు ఆయుధముగా ధరిస్తే ఏముంది మనకి? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి రోమపత్రిక 12వ అధ్యాయం తీయండి. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మీకు మైకులు ఎందుకులే. కాబట్టి సహోదరులారా ఏటమ్మా? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా శరీరములను మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడి వాత్సల్యమును బట్టి. చాలు. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? సజీవ యాగముగా మీ శరీరమును సమర్పించుకొనడి. ఎవరికి? దేవునికి. అంటే ఆత్మ సంబంధమైన వ్యక్తి శరీరమును దేవుడికి. అది శరీర సంబంధమైన వ్యక్తి యాగముగా దేవుడికి ఎలాగ అప్పగింపబడతారు? అప్పగింపలేరు. వారు లోకానికి అప్పగింపబడిన కాదు. లోకానికి అప్పగింపబడే వ్యక్తులు శరీర సంబంధమైన వ్యక్తులు. వీరు లోకానికి అప్పగింపబడతారు, దేవునికి అప్పగింపబడరు. దేవునికి అప్పగింపబడేవారు లోకానికి అప్పగింపబడరు. ఎందుకంటే లోకం అంటే వీళ్ళకి భయం అండి. ఏమంటే భయం? ఇప్పుడు యేసేపుకి లోకం అంటే భయం వేసిందా లేదా? ఇప్పుడు భయపడలేదేంటి? శరీర సంబంధమైన వ్యక్తి దగ్గర యోసేపు నిలవబడినప్పుడు పారిపోలేదా అండి? అంటే దానికి అర్థం ఏంటి? భయపడ్డా లేదా? అంటే శరీర సంబంధమైన వ్యక్తులకి మనం ఒక్కొక్కసారి భయపడాలి. శరీర సంబంధమైన వ్యక్తులకి భయపడుతూ శరీర సంబంధమైన వ్యక్తులకి ఎప్పుడైతే మనం దూరంగా మనం పారిపోతామో అప్పుడే వారు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా వారు. మీకు విషయం అడుగుతా. ఇప్పుడు యేసేపు
అప్పగింపబడ్డాడని విన్నాం కదా, క్షమించాలి, పారిపోయాడని విన్నాం కదా. ఒకవేళ అప్పగింపబడి ఉంటే ఏమండి, ఆత్మ సంబంధమైన వ్యక్తి ఏమవుతాడు? శరీర సంబంధమైన వ్యక్తిగా మారతాడు. ఇప్పుడు శరీర సంబంధమైన వ్యక్తిగా మారితే యోసేపుకి కొన్ని అవమానాలు తగ్గుండేది. కొన్ని అవమానాలు అంటే ఏంటి అవమానాలు చెప్పమంటారా? ఈ అవమానములు ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ అవమానం ఏంటంటే, యోసేపు ఇప్పుడు బయటికి ఎలా వచ్చాడో తెలుసా? మళ్ళీ చెరకు అప్పగింపబడ్డాడా లేదా? పొతేపరు భార్య దగ్గర నుంచి బయటకు వచ్చిన తాను మళ్ళీ చెరకు అప్పగింపబడ్డాడా లేదా? ఒకవేళ పొతేపరు భార్యను అంగీకరించుంటే చెరకు వెళ్ళాల్సిన పని యోసేపుకి. కానీ చెరలో ఉన్న యోసేపుకి ఎన్ని అవమానాలు వచ్చినాయి తెలుసా అండి? అవమానాలు ఏంటండి? అవమానములు పొతేపరు భార్య దగ్గర నుంచి పారిపోయి వచ్చిన తర్వాత చెరలోకి వెళ్ళిన తర్వాత ఆ చెరలో ఎన్నో మాటలు యోసేపుని అన్నారు. యోసేపు మళ్ళీ ఎందుకు వచ్చాడా చూడండి. యోసేపుకి ఐగుప్తు దేశం మీద అంతటి మీద అధికారం ఇస్తే ఆఖరికి తన భార్య దగ్గరికి వెళ్ళాడంట, తన భార్యను కోరుకున్నాడంట, తన భార్యను ఏం చేశాడంట అని ఇన్ని భయంకరమైన అవమానకరమైన మాటలు యోసేపు చెప్పాలి. ఇప్పుడు యోసేపు ఈ భయంకరమైన అవమానాలు పడవలసిన అవసరత దేవుడి కొరకు వచ్చింది. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ మాటల్లో పడటానికైనా తను అంగీకరించబడ్డాడు, కానీ పాపానికి అంగీకరించబడటానికి యోసేపు చెప్పరంటే. హల్లెలూయా. పాపానికి అప్పగింపబడటానికి యోసేపు ఒప్పుకోలేదు, అవమానానికి అప్పగించబడ్డాడు. ఎలాంటి నింద వచ్చినా పర్లేదు, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి అవమానం వచ్చినా పర్వాలేదు అని అనుకున్నాడు. కాబట్టి యోసేపు పాపానికి అప్పగింపబడలేదు. దేనికి అప్పగింపబడ్డాడు? చెరకు అప్పగింపబడ్డాడు. ఒకవేళ ఆమెను కోరుకుని ఉంటే యోసేపుకి ఇంకా మంచి లైఫ్ ఉండేది. దేవునికి స్తోత్రం. అది దేవునికైనా వ్యతిరేకమైన లైఫ్ అనుకోండి. దేవునికి వ్యతిరేకమైన లైఫ్ మనిషి జీవితంలో అది ఎంతో ఆనందంగా ఉన్నట్లు ఉంటుంది, కానీ అది కొద్ది రోజులే నీ జీవితంలో. దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే ఆనందంగా బ్రతికినట్లు అనిపిస్తుందేమో, కానీ అది కొద్ది రోజులే నీ జీవితంలో. దేవునికి వ్యతిరేకంగా బ్రతికేది ఇది ఆనందమైన సంతోషమైన అది వద్దనుకున్నాడు. కాబట్టి ఆమె దగ్గర నుంచి అతను యోసేపు అది అంటే అది దేవునికి వ్యతిరేకమైన ఆనందం నాకు వద్దు, అది దేవునికి వ్యతిరేకమైన సంబంధం నాకు వద్దు, అది దేవునికి విరుద్ధమైనది అది నాకు వద్దు. ఎందుకంటే తను శరీర సంబంధమైన వ్యక్తి కాదు, ఆత్మ సంబంధమైన. మరి అదే ఇంట్లో అన్నదమ్ములు కూడా ఉన్నారుగా, వారు శరీర సంబంధమైన వ్యక్తులు కారా? వారు శరీర సంబంధమైన వ్యక్తులండి. అన్నదమ్ములు ఉన్నారు, శరీర సంబంధమైన వ్యక్తులు కాబట్టి, శరీర సంబంధమైన ఆలోచన ఉంది కాబట్టి ఐగుప్తుకి తమ్ముడని కూడా చూడకుండా ఏం చేశారు? అమ్మేశారు అంతే. ఎందుకంటే అలాంటి వాడు మన మధ్య ఉండకూడదు, మనకు ప్రమాదకరవరా ఇలాంటి వాడు అని అనుకున్నారు. శరీర సంబంధమైన ఆలోచన వరకు వచ్చింది, ఐగుప్తుకి అమ్మేశారు అంతే. హల్లెలూయా. మరి అదే ఇంటిలో నుంచి వచ్చిన యోసేపేమో ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, అంటే పాపం నుండి పారిపోయిన తర్వాత తనకి ఎన్ని అవమానాలు కలిగినాయో తెలుసా అండి? ఆ చెరలోనికి వెళ్ళిన తర్వాత రకరకాల మాటలు యోసేపుని అనేవారంట. చూడండి, అన్నం పెట్టిన చేయిని నరికేశాడు వీడు, పెన్నింటి వాసాలు లెక్క పెట్టాడు వీరు, ఇలా రకరకాల మాటలు యోసేపుని పలుకుతూ ఉంటే యోసేపు వీటన్నిటిని హ్యాపీగానే భరాయించాడు. ఎందుకంటే తను ఆత్మ సంబంధమైన వ్యక్తి కనుక. హల్లెలూయా. ఆయన ఆత్మ సంబంధమైన వ్యక్తి కనుక వచ్చిన ప్రతి శ్రమను ఏం చేశాడండి? హ్యాపీగానే. అంటే శరీర సంబంధమైన కొన్ని విషయాలలో అది నీకు ఆనందం అనిపించచ్చేమో, కానీ అది దేవునికి విరుద్ధమైనది అయితే, అది దేవునికి వ్యతిరేకమైనది అయితే అలాంటి మనస్సు నీకొద్దు. ఎలాంటి మనసు నీకు కావాలి? ఎలాంటి మనసు నీకు కావాలమ్మా? చూడండి, 1 పేతురు 4:1 చదవండి. ఎలాంటి మనస్సు నీకు కావాలి? 1 పేతురు 4
క్రీస్తు శరీరమందు శ్రమపడను కనుక మీరును మనస్సును ఎలాంటి మనసు ఇది ధరించుకొనుడి. ఏం చేయాలి చెప్పండి? క్రీస్తు మనసునే నీవు ఆయుధముగా ధరించిన వాడే యోసేపు. ఆమేన్, హల్లెలూయా. శ్రమ పడటానికి ఆనందించిన వ్యక్తి యోసేపు అండి. శ్రమ పడటానికి ఆనందపడ్డాడు. ఎలాంటి శ్రమ వచ్చినా దానిని సంతోషముతో ఏం చేశాడు? పడ్డాడు, శ్రమ పడ్డాడు. అంటే ఐగుప్తుకి అమ్మబడినప్పుడు శ్రమ పడ్డాడు, ఐగుప్తులో ప్రధాన అయినప్పుడు ఆనందించాడు. కానీ మరలా శ్రమ, తన జీవితంలోకి వచ్చిన శ్రమ పడుటకు మళ్ళీ సంతోషించాడు. హల్లెలూయా. అంటే ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా బ్రతికే వారికి శ్రమను జయించడం చాలా ఈజీ. ఆమెన్ చెప్పండి. ఈజీయా కష్టమా చెప్పాలి మరి. ఇప్పుడు రెండు మనసులు చదివాం కదా. ఇప్పుడు శరీర సంబంధమైన మనసు అనుకోండి, చాలా కష్టం, అది నీకు ఈజీగా ఉంటుంది. అదే ఆత్మ సంబంధమైన మనసు అనుకోండి, చాలా ఈజీ, నీకు కష్టంగా అనిపిస్తుంది. కన్ఫ్యూజ్ అయిపోతున్నావు కదా. అంటే అది నీకు ఈజీ అంటే ఏంటి తెలుసా? నువ్వు శరీర సంబంధమైన వ్యక్తివి కావు, ఆత్మ సంబంధమైన వ్యక్తివి కాబట్టి క్రీస్తు అనే ఆయుధమును ధరించావు కాబట్టి శ్రమ ఎదుట ఆయన నిలవబడ్డాడు కాబట్టి నీకు ఏమొచ్చింది? ఇప్పుడు విజయమును సంతోషమును కలిగింది. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు శరీర సంబంధమైన వ్యక్తి అయితే ఆనందముగా బ్రతుకున్నట్లు ఉండొచ్చేమో, కానీ అది నీకు జయించుట నీకు కష్టమైనప్పుడు ఒకవేళ నువ్వు జయించగలిగితే ఆత్మ సంబంధ వ్యక్తిగా మారుతావు. లేదా శరీర సంబంధమైన వ్యక్తిగా నువ్వు ఉంటే ఇంక ఎన్నటికీ క్రీస్తు నేను ఆయన స్థలానికి ఎలా పోతావు ఇప్పుడు? ఎందుకంటే ఆయన ఉన్న స్థలానికి వెళ్ళేది ఆత్మ సంబంధమైన వ్యక్తి మాత్రమే. శరీర సంబంధమైన వ్యక్తి క్రీస్తు ఉన్న స్థలమునకు వెళ్ళరండి వీరు. అంటే యేసు ఉన్న స్థలానికి వెళ్ళాలంటే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా చెప్పండి మరి. అంటే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా యోసేపు ఉన్నాడు కాబట్టి ఐగుప్తుకు ప్రధానిగా ఉన్నాడు. ఆమెన్ చెప్పాలి. ఆమెన్, హల్లెలూయా. చెప్పండి. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ప్రధాన అయ్యాడు. శరీర సంబంధ వ్యక్తి కాబట్టి ఒక్కసారి ప్రభువా నాకు మళ్ళీ తిరిగి బలాన్ని ఇచ్చి వీళ్ళందరినీ జయించననే బతుకు సంచోనికి వచ్చింది. ఇక్కడ ఓడిపోయాడు. ఎంతో మందిని జయించి భయంకర పరాక్రమ కలిగిన బలాఢ్యుడిగా బ్రతికిన సంసోను చివరికి బలహీనుడై, ప్రభు ఒక్కసారి నన్ను కనికరిస్తావా? శరీర సంబంధమైన వ్యక్తిగా ఉన్నప్పటికీ, బలమంతటిని కోల్పోయినప్పటికీ మరలా దేవుడు సహాయము అడిగిన వెంటనే వచ్చిందా? ఎందుకో తెలుసా? ఎందుకు వచ్చిందో తెలుసా అండి? అప్పుడు వరకు తన శరీర సంబంధమైన వ్యక్తి, కానీ ఎప్పుడైతే నేను తప్పు చేయబడ్డానని ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే నేను శరీర సంబంధ వ్యక్తిగా నేను బ్రతికానని తెలుసుకున్నాడో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి మరలా దేవుని చేత ఆత్మ సంబంధ వ్యక్తిగా కట్టబడతారు. ఆమెని చెప్పండి. అంటే అదేంటో తెలుసా? క్షమాపణ. క్షమించగలిగిన దేవుడు నీకున్నాడు. అలాగంటే ఈరోజు సంఘాల్లో ఏమని బోధించేస్తున్నారు? తప్పు చేసే దేవుడు క్షమిస్తాడు, అంతే. ఇంకా ప్రతి ఒక్కరు తప్పు చేసేసి ఆదివారం వచ్చేసరికి ప్రభువా నేను తప్పు చేశానంటే ఒక పేదం చేస్తే తప్పు పోతుంది. ఇలా బోధించే వాళ్ళ దగ్గరికి ఎంతమంది అన్నా గుంపులుగా వెళ్తారు. కానీ నువ్వు తప్పు చేస్తే నీకు క్షమాపణ ఇంక లేదంతే. ఇదేంటండి మరి? క్షమించే దేవుడు కదా. ఎస్, క్షమిస్తాడు. ఎప్పుడు వరకును చెప్పండి? ధనవంతుడు ఎప్పుడు వరకు దేవుడు ఈ భూమి మీద ఉన్నంతసేపు దేవుడు క్షమించాడా లేదా? ఎన్నో అవకాశాలు ఇచ్చాడా లేదా? మరి వాడు ఉపయోగించుకున్నాడా? చివరికి అగ్నిలో కాలిపోయేటప్పుడు లాజర్ను చూసి ఏమన్నాడు? బాబు ఒక్కసారి లాజర్ను పంపించా, చిటికిన వేలుతో ఒక్క చుక్క వేసిన ఏమవుతుంది నా దేహం అంతా. అంటే భూమి మీద ఉండగానే, ఈ భూమి మీద నువ్వు బ్రతికి ఉండగానే నీకు క్షమాపణ ఉంది. చచ్చిపోతూ ఒకవేళ నువ్వు చచ్చిపోతే ఇంక నీకు క్షమాపణ. అందుకే బ్రతికి ఉండగా ఒక మనిషి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా తయారు చేయబడాలని ఆమెను చెప్పండి. హల్లెలూయా. బ్రతికి ఉండగా ఈ భూమి మీద ఏం చేయబడాలి? శరీర సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారటం అంటే క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించటం. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో అప్పుడే శరీర సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారిపోతాడు అనమాట అండి. ఆమెన్, హల్లెలూయా. శరీర సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారటానికి ఏం కావాలి? ఇప్పుడు దేవుని ఎదుట తాను తగ్గించుకుని క్రీస్తు మనసును ధరించాలి. ఆమెను చెప్పండి. ఏం మనసును ధరించాలి?
క్రీస్తుని మనస్సును ఆయుధముగా ధరించాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు మనస్సును నువ్వు ఆయుధముగా ధరించాలంటే ముందు మనకి మారు మనస్సు కావాలండి. హల్లెలూయా. అంటే ఈ రెండు లోకంలో ఉన్నంత వరకు నీకు ఉండదు. లోకంలో బ్రతికినంత వరకు వీడికి లేదు. వీడు కాలిపోతున్నాడు, కాలిపోయే స్థలంలో కంటే యాతనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయాడు. అక్కడుండి నాకు ఇప్పుడు మారు మనసు కావాలి బాబు, నేను తప్పు చేశాను, నాకు క్షమాపణ కావాలి, నాకు రక్షణ కావాలి అంటే ఎక్కడికి వెళ్ళటానికి? లాజరున్న స్థలానికి వెళ్ళటానికి. నేను తప్పు చేశాను, ఇప్పుడు నన్ను క్షమించు. నీకు క్షమాపణ ఎక్కడ లేదు, ఇప్పుడు అక్కడ లేదు. అంటే దానికి అర్థం ఏంటంటే ప్రాణం పోయాక లేదు, ప్రాణం ఉండగానే నీకు క్షమాపణ ఉంది. కాబట్టి భూమి మీద ఉండగానే నీవు తగ్గించుకుని శరీర సంబంధాన్ని ఒకవేళ అలాంటి వ్యక్తిగా ఒకవేళ మనం బ్రతికితే, ఆత్మ సంబంధం వ్యక్తిగా నువ్వు కట్టబడితే లాజరున్న స్థలంలో నువ్వు ఉంటావు. ఆమె హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడు? ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? భయంకరమైన వ్యాధితో, భయంకరమైన శ్రమలతో, భయంకరమైన పరిస్థితులు లాజరు ఎదుర్కొన్నారు ఈ భూమి మీద ఉండగా. ఆ ధనవంతుడు ఏం చేసేవాడు అంటే తిని జంతు ముక్కలు కింద వేసేస్తుంటే అవి ఏరుకుని తింటా ఉంటే అవి కూడా తినడానికి అంగీకరించేవాడు కదా ఈ ధనవంతుడు. ఏం చేసేవాడు? మట్టిలో తొక్కేసేవాడు అంట. ఎందుకంటే వాడు తినకూడదు. మట్టిలో తొక్కేస్తూ ఉంటే ఆ మిగిలిన మొక్కల్ని ప్రార్థించుకుని తిన్న లాజరేమో దేవుడి రాజ్యంలో ఉన్నాడు. తొక్కేసిన వీడు ఎక్కడున్నాడు? ఎందుకంటే ఈ భూమి మీద ఉండగా నువ్వు సంతోషంగా బ్రతికేచ్చు, ఏముంది? ఈ భూమి మీద ఉండగా నువ్వు హ్యాపీగా బ్రతికేస్తున్నాను అనుకోవచ్చు. ఈ భూమి మీద ఉండగా హ్యాపీగా బ్రతికేచ్చేమో, కానీ దేవుని రాజ్యమునకు మాత్రం పోలేమండి. దేవుని రాజ్యమునకు పోవాలంటే క్రీస్తు అనే మనస్సును నువ్వు ధరించాలి. ఆమె హల్లెలూయా. దేనిని ధరించాలండి? క్రీస్తు అనే మనస్సును మనము ధరించాలి. క్రీస్తు మనస్సు మనం ఎప్పుడైతే ధరించబడతామో శరీర సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చబడతారు. ఆమె వాడి పైన అంటున్నాడు, బాబు ఇంకా కింద నాకు 5 అన్నదమ్ములు ఉన్నారయ్యా, వారికి ఏం కావాలి? ఇప్పుడు వారికి ఏం కావాలంటే దేవుని సువార్త కావాలి. ఇప్పుడు ఎందుకంటే నేను ఉన్న ఈ స్థలంలో వాళ్ళు ఇప్పుడు దేవుని వాక్యము నీకు తెలుసు కాబట్టి శరీర సంబంధమైన వ్యక్తులను ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా కట్టడానికి నీవు క్రీస్తు అనే మనస్సును ఆయుధముగా ధరించి యుద్ధం చేయాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు నీ శత్రువు మీద నువ్వు యుద్ధం చేయటానికి ఏం చేశారు? ఇక్కడ వీరు ఆయుధాన్ని ఎక్కడ పెట్టారు? నడుమును పెట్టారు. ఆమె నడుమును ఆయుధం పెట్టి గోడలు కట్టడం మొదలు పెట్టారు. అంటే దానికి అర్థం ఏంటంటే ప్రార్థన అనే ఆయుధమును ధరించి వారి ఆత్మీయ జీవితాన్ని కోల్పోకుండా నిన్ను నీవు ప్రతిరోజు కాపాడుకోవాలని అర్థం. ఆమె ఇప్పుడు ఏం చెప్పాను కిందటి వారం? రాత్రి ఏమో గోడలు కడితే ఉదయానికి ఏమయ్యాయి? కూలిపోయాయి. మళ్ళీ రాత్రి అంతా ప్రయాసపడి మళ్ళీ గోడ కడితే మళ్ళీ ఉదయం వచ్చి చూసేసరికి మళ్ళీ కూలిపోయింది. ఇంక నీ ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడు కడతావు? ఈరోజు దేవుడి సన్నిధిలో ఉన్నావు, అయ్యో నా జీవితం ఇది, నా పరిస్థితి, నా ఆలోచన విధానం ఇది ప్రభా, నేను ఇలా ఉండను ప్రభా, నేను మారిపోతున్నాను ప్రభా. నువ్వు ఇక్కడేమో దేవుడి దగ్గర తీర్మానము ప్రమాణకం చేస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని బలంగా కట్టేసావు. తర్వాత మళ్ళీ వచ్చే వారం దాకా మళ్ళీ లోకంలో తిరగాలి, లోకంలో జీవించాలి. లోకంలో ఎంతోమంది నీ కళ్ళ ముందు ప్రయాణం చేస్తుంటారు, వారందరినీ చూస్తూ ఉంటారు, అరే ఇలా ఉన్నారు, అలా జీవిస్తున్నారు అని అనుకున్నప్పుడు నువ్వు కట్టిన నీ ఆత్మీయ జీవితపు గోడలు ఏమవుతాయి మళ్ళీ? కాబట్టి ఇంకా అలా ఉండకుండా ఉండాలి, ఆయుధం ఇక్కడ పెట్టాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. కాబట్టి అలా కూలిపోకుండా ఉండటానికి ఆయుధాన్ని నువ్వు ధరించాల్సిందే. అంటే క్రీస్తు అనే మనస్సును నువ్వు ఆయుధముగా ధరించేస్తే, ఎందుకంటే క్రీస్తు అనే మనస్సుకి ఏముంది? దీనత్వం ఉంది, శ్రమపడే గుణం ఉంది, దానికి అతిశయించే గుణం లేదు, శ్రమపడే గుణం ఉంది. ఎలాంటి శ్రమనైనా జయించగలనే గుణము దానికి ఉంది. అలాంటి గుణము కలిగిన మనస్సును ధరించాలంటే క్రీస్తు అనే మనస్సును నువ్వు ధరించాలండి. ఆమేన్ హల్లెలూయా. క్రీస్తు అనే మనస్సును నువ్వు ధరించగలిగినప్పుడే ఈ లోకములో ఉన్న వాటిని ఎదిరించి నిలవబడగలవు. ఆమేన్. ఈ లోకము చాలా చెప్పండి చాలా మాయ. అంత కంటికి కనిపించేది ఏది నిజం కాదు. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది
చెప్పాలి. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను, తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు, తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు, ఈ లోకమంతా నేను వెతకినా లేదయ్యా ఎక్కడా, ఈ లోకంలో ఎక్కడ వెతికినా నీకు ఆనందము, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగేనే. ఆమె హల్లెలూయా. దేవుడి సన్నిధిలో ఒక్క క్షణం ఏముందంట? హృదయం అంతా ఆనందంతో పొంగిందంట. ఈ లోకములో ఎక్కడ వెతకనయ్యా, కానీ నాకేమి లేదు, ఎక్కడ ఆనందం లేదు, ఎక్కడ సంతోషం లేదు. ఈ లోకములో ఉన్న వాటిని ఒకవేళ ఎతికితే అది నీకు ఆనందమని నీకు సంతోషమని అనిపించొచ్చేమో, కానీ అది నీకు కొన్ని రోజులు అది ఆనందాన్ని ఇస్తుంది అంతే. అదే ఆనందముతో జీవించిన సంసోను తన జీవితం అంతటిని పాడు చేసుకున్నాడు. ఇదే ఆనందం, ఇదే లైఫ్, ఇదే సంతోషం అనుకున్నాడు. స్త్రీలతో జీవించటమా, లేకపోతే తనకు నచ్చినట్టు బ్రతకటమా, ఏది కావాలంటే అది సంపాదించేయటమా, ఎలాంటి వాళ్ళని జయించేయటమా, ఇదే నా జీవితం అనుకున్నాడు. అసలు దేవుడి కొరకు ప్రతిష్ఠించబడిన వ్యక్తి అనే విషయమే సంసోను మరచిపోయాడండి. నేను దేవుడి కొరకు ప్రతిష్ఠించబడిన వ్యక్తి, దేవుడి కొరకు పని చేయాల్సిన వ్యక్తి అనే ఆలోచన లేకుండా ఈ లోకంలో బ్రతికేసి బలాన్ని మించి బలాన్ని తను కోరుకున్నవన్నిటినీ సంపాదించి సంతోషంగా బ్రతికిన చివరికి భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిన కారణం ఏంటో తెలుసా అండి? ఆత్మ సంబంధమైన వ్యక్తిగా దేవుడి కొరకు బ్రతకాల్సిన వ్యక్తి శరీర సంబంధమైన వ్యక్తిగా లోకం కొరకు బ్రతికాడు, లోకం కొరకు జీవించాడు. కాబట్టి దేవుని ఆత్మను పూర్తిగా ఏం చేశాడు? కోల్పోయాడండి. దేవుని ఆత్మ తన ఒంటి మీద ఉన్నంత వరకు అందరికీ తెలుసు. ప్రతి వారం ఆ సంవత్సరం కోసం ఒక 5-6 వారాలు కూడా సబ్జెక్ట్ మనం విన్నాం. అంటే ఎంత బలవంతుడో, ఎలాగా ఉన్నాడో, ఎలా జీవించాడో మనం విన్నాం. అంటే ఆత్మ సంబంధం ఒకవేళ వ్యక్తిగా దేవుడి కొరకు పని చేయబడే వ్యక్తి అయితే, ఇప్పుడు యోసేపు బలవంతుడేం కాదు, అవునా అండి? సంసోనుకు ఉన్నంత బలమేమి లేదు, యోసేపుకు ఉందా? ఎక్కడ రాయబడలేదు ఎంతమందిని కొట్టినట్టు తిట్టినట్టు ఆ భయంకరమైన పరిస్థితి ఎక్కడ యోసేపు జీవితంలో ఎక్కడ లేదు. ఇంకా తిరగబడి అన్నగారులే కొట్టారు, గుంట్లో పాడేశారు, అమ్మేశారు, ఐగుప్తుకు వచ్చాడు, బానిసత్వం చేస్తున్నాడు. బానిసత్వాలు భయంకరమైన పని చేస్తున్నప్పుడు ఆ ఐగుప్తు బానిసలను ఎలా చూస్తారండి? భయంకరంగా కొడుతుంటారు. ఆ దెబ్బలు కూడా అనుభవించిన వాడు. కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ప్రధాన అయ్యాడు. చప్పట్లు కొడదాం ఒకసారి. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ప్రధాన అయ్యాడు. శరీర సంబంధమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ప్రధానిగా బ్రతకవలసిన సంసోను లోక సంబంధమైన వ్యక్తిగా బ్రతికి దేవుని ఆత్మను కోల్పోయాడు. కాబట్టి ఒక క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు దేనికి లోబడకూడదు? చెప్పండి, దేనికి లోబడకూడదు? దేనికి లోబడకూడదు అంటే లోక సంబంధమైన విషయాలకు లోబడరవారు. క్రీస్తు ప్రభు మనస్సును నీవు ఆయుధముగా ధరించాలంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకి ఏం కావాలి? ఇప్పుడు దీనత్వం కావాలి, తగ్గింపు కావాలి, లోబడే తత్వం కావాలి. శ్రమ వచ్చినా పర్వాలేదండి అనే మనసు కావాలి. శ్రమ వచ్చినా పర్వాలేదని అనగలవా? ఇన్నాళ్ళు హ్యాపీగా బ్రతుకోగా, సంతోషంగా బ్రతుకోగా, శ్రమ వస్తే హ్యాపీగా బ్రతకలేవా? శ్రమ వస్తే కొంత జయించి నిలబడలేవా అనే మనసు ఉండాలిగా. ఆ మనసు ఉన్నవాడు క్రీస్తు. కాబట్టి ఆ మనసుని నువ్వు ధరిస్తే శ్రమ వచ్చినప్పుడు కూడా ఏమంటాం? పర్వాలేదులే, హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు శ్రమ వస్తే ఉండలేమేంటి అని అన్న వ్యక్తి ఎవరు? ఇప్పుడు మిమ్మల్ని అడిగితే యోబు గారు అన్నారండి అంటారు. అన్నారు లేదండి యోబు గారు? చెప్పండి, యోబు గారు అన్నారు లేదా? ఎవరితో అన్నారు? యోబు గారి భార్యతో అన్నారు సార్. ఎవరితో? యోబు గారి భార్యతో అన్నారు. ఎందుకంటే ఈ శ్రమ వచ్చింది, ఎందుకు వచ్చింది వదిలే దేవుడినా దూషించేసి చచ్చిపోమంటుంది అనమాట. కాబట్టి మేలు చేసినప్పుడు అనుభవించంగా కీడు వచ్చినప్పుడు ఏం చేయాలో, ఇది శ్రమ వచ్చినప్పుడు జయించే మనసు. అంటే నేను అంటాను, ఇది క్రీస్తు అనే మనస్సును ఆయుధముగా ధరించి వారు మాత్రమే పలుకుతారు ఈ మాటలు. ఆమె
హల్లెలూయా. అంటే క్రీస్తును ధరించి వారు మాత్రమే ఏమంటారు, అలాంటి విషయాలలో తాను బలపరుచుకుంటారనమాట అండి. ఆమేన్. అలా బలపరుచుకోలేనప్పుడే ఏమవుతాం, దేవుడికి దూరం అవుతామండి. దేనికి దూరం అవుతాం? దేవునికి దూరం అవటం అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన వ్యక్తి శరీర సంబంధమైన వ్యక్తిగా, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా బ్రతకాల్సిన సంసోను శరీర సంబంధమైన వ్యక్తిగా మారిపోయి ఎలా మరణానికి అప్పగింపబడ్డాడో, ఒకవేళ శ్రమ కలిగినప్పుడు కూడా అబ్బాయి దేవుడు ఏం చేయలేదండి, ఏమి ఇవ్వలేదండి, నా వల్ల కావట్లేదండి, నువ్వు జయించడానికి నువ్వు జయించగలవా? వీటిని నీ వల్ల అవుతుందా? నీ వల్ల కాదు. ఎందుకంటే అది క్రీస్తు అనే మనసును ధరించినప్పుడే వాటిని జయించగలం మనం. ఆమేన్. నిజమండి. మానవునిగా నేను దేనిని జయించలేం. మానవ ప్రయత్నం వ్యర్థం. నువ్వు చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థమే. కానీ నీ పక్షమున ఆయన ఉంటే నువ్వు చేసే ఏది వ్యర్థమో కాదు. ఎందుకంటే మానవ ప్రయత్నం కంటే దేవుని ప్రయత్నములు, దేవుని ఉన్నతమైన ఆలోచన గొప్పది నీ పక్షమున. కాబట్టి ఆయనతో నువ్వు ఉంటే, అంటే ఆ మనసే నువ్వు ధరించేస్తే, క్రీస్తు అనుకున్నాడు కదా శ్రమ పడుట. ఈ శ్రమ ఎవరు కొరకు పడుతున్నాను అనుకున్నారు ఆయన? ఈ దెబ్బలు ఎవరి కోసం తింటున్నాను అనుకున్నారు? ఈ సిలువ ఎవరి కొరకు వేయబడుతున్నాను అనుకున్నారు? అందరు నామం చూసారు. నా కోసం ఒక్క మాట చెప్పట్లేదు ఎవరు కూడా. నాకు వినబడాలండి కదా. మన కోసం, అంటే నీ కోసం నేనేం చేయబడుతున్నాను అనుకున్నాడు ఆయన? ధర్మశాస్త్రం నెరవేర్చబట్టక మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుతున్నాడు అన్నారు కదా. అంటే ఇప్పుడు మనం కూడా చేయాల్సింది ఏంటి? ఇప్పుడు చెప్పండి. ఈ లోకములో పాపమును క్రీస్తు జయించి ఉన్నాడు కాబట్టి ఆయన అన్నాడుగా, నేను జయించాను, మీరు జయించండి. అంటే మనం కూడా జయించాలంటే అప్పుడు క్రీస్తు ఆత్మను మనము ఏం చేయాలి? ఆయుధముగా ధరించాలి. ఆయుధం అన్నాడు అక్కడ. ఆయుధం దేనికి ఉపయోగకరం అండి? యుద్ధానికే కదా. ఈ లోక సంబంధమైన విషయాల మీద యుద్ధం చేయాలంటే క్రైస్తునికి ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధమే పరిశుద్ధత అనే ఆయుధము, ప్రార్థన అనే ఆయుధము, ఉపవాసం అనే ఆయుధము. ఇలా కొన్ని క్రీస్తు నిమిత్తమైన కొన్ని ఆయుధాలు క్రైస్తవుడు ధరించి బయటికి పోవాలి. వెళ్ళకపోతే ప్రమాదం, చచ్చిపోతాం అంతే. ఏంటి? ఏదో ఆకర్షించేస్తుంది, మనిషి చచ్చిపోతాడు. ఇంకా ఈ ఆయుధాలు ఒకవేళ నువ్వు ధరించి బయటికి వెళితే, అరే యుద్ధానికి వస్తున్నది ఎవరో దావీదు అంటండి. అవునా? దావీదుతో యుద్ధం మనం ఏం చేయలేం. దావీదుతో మనం యుద్ధం చేయలేం. ఇక్కడే డ్రాప్ అయిపోతాం. చెప్పు, వర్తమానం పంపించు, దావీదుతో మేము యుద్ధం చేయలేమని చెప్పు. ఎందుకంటే దావీదు అలాంటి దేవుని ఆత్మచేత, చెప్పండి సార్, దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి. కాబట్టి దావీదుకి ఏ శత్రు మీదకి వెళ్ళినా యుద్ధము విజయమే. అన్ని యుద్ధాలు చేసి అన్ని విజయాలు పొందిన దావీదు జీవితంలో శ్రమలే. దావీదు జీవితం అంతా శ్రమలే. దావీదు జీవితం అంతా పరుగే. అదేంటండి యుద్ధంలో గొప్ప యుద్ధం చేయగలడు సింహపు గుండు గంటి కలిగిన దావీదు. ఏంటండి అడవుల ప్రయాణం? ఏంటండి పారిపోవాల్సిన పరిస్థితి దావీదుకి ఎందుకు? ఎందుకంటే దావీదు దేవుని ఆత్మచేత శ్రమకు అప్పగించబడిన వ్యక్తి అండి. హల్లెలూయా. శ్రమకు అప్పగించబడ్డాడు. ఎలాంటి విషయమైనా జయించగలని దావీదు శ్రమకు తాను అప్పగించబడ్డాడు. కాబట్టి చెప్పండి, ఎవరూ చేయలేని పని అంటే ఏంటంటే, ఎవరూ చేయలేని పని అంటే, తండ్రి వయసు కలిగిన వాడు కూడా యుద్ధం చేయలేకపోతుంటే పాప దేవుడి కోసం నిలబడి యుద్ధం చేస్తే కనీసం ఆదరణ ఉంటుంది అన్న సౌలే దావీదుకి. అర్రే తండ్రి అలాగే కడుపులో పెట్టుకోలేకపోయాడు, కనీసం సౌలేనా నన్ను కడుపులో పెట్టుకుంటాడు అనుకున్నాడు దావీదు. ఏమైంది? మేకైనట్టు దావీదుకి ఏమయ్యాడండి? శత్రువు అయిపోయాడు. దావీదు ప్రేమ చూపిస్తున్నవారు దావీదుకి ఏమయ్యేవారు? అంటే దావీదు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా బ్రతికాడు కాబట్టి దావీదు జీవితంలో శ్రమలు ఉన్నాయా లేదా? మరి ఉన్నాయని ఓడిపోయే జీవితం అంతా ఇంక ప్రభు నా వల్ల కాదన్నాడా? లేదండి, యుద్ధం చేస్తూనే ఉన్నాడండి. చెప్పాలి, క్రైస్తవుడు ప్రతిరోజు ఏం చేయాలా? మానేయొద్దు. యుద్ధం మానేస్తే మనం చచ్చిపోతామండి.
కానీ శత్రువు చూసి దావీదుని భయపడేమో, దావీదుతో నేను యుద్ధం చెయ్యలేము అని భయం ఎందుకు వచ్చింది? ఎందుకంటే దావీదు యుద్ధానికి వెళితే విజయాన్ని సాధించే వచ్చాడు. యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో యుద్ధానికి మానేసి ఒకరోజు ఏం చేశాడంట, మేడ ఎక్కి తిరిగి ఏం చేశాడు? యుద్ధం మానేశాడు కాబట్టిగా. యుద్ధం చేస్తుంటే అది వసంతకాలము, రాజులు యుద్ధం చేసే సమయం కాబట్టి రాజులు సైన్యమంతా, క్షమించాలి, దావీదు సైన్యమంతా యుద్ధానికి వెళ్ళిపోయింది. దావీదు కూడా యుద్ధానికి వెళ్ళాలి, కానీ యుద్ధానికి వెళ్ళలేదు. కడుపు నిండా తాగి యుద్ధం చేయటం మానేసి ఎక్కడున్నాడంట? మేడగది ఎక్కాడు కాబట్టి యుద్ధం చేయలేదు కాబట్టి ఏం చేయబడ్డాడు ఇప్పుడు? అది క్రైస్తవుడు యుద్ధం చేయకపోతే ఎక్కడ పడిపోతాం? లోకంలో పడిపోతాం అండి, పాపంలో పడిపోతాం క్రైస్తవులుగా. కాబట్టి ప్రతిరోజు ఏం చేయాలి మనం? ఏం యుద్ధం ఇది చెప్పండి? ఈ లోక సంబంధమైన విషయాలను జయించాలనే యుద్ధం. అంటే నీ ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ, పరీక్షించుకుంటూ, పరిశోధించుకుంటూ ముందుకు వెళుతూ యుద్ధం చేస్తూ ఉండాలి. ప్రార్థనలోని, ఉపవాసాల్లోని, పరిశుద్ధతలోని, దేవుని కొరకు, సంఘం కొరకు, సేవకుల కొరకు కనిపెట్టుకునే విషయంలోని ఎప్పటికప్పుడు మనం ఆ రీతి యుద్ధం చేస్తేనే ఈ లోకంలో ఉన్న వాటిని నీకు తెలియకుండానే నువ్వు జయించేస్తావు. ఆమె చెప్పండి హల్లెలూయా. నీకు తెలియకుండానే జయించేస్తావు. మనకు తెలీదు, నీకు విజయం వచ్చేస్తుంది అంతే. ఆమె నీకు తెలియదు ఈ శ్రమ నుండి నువ్వు తప్పుపోతావు అంతే. ఆమె నీకు తెలియదు ఈ వ్యాధి నుండి దేవుడు నిన్ను స్వస్థపరిచేస్తాడు అంతే. ఆమె నీకు తెలియదు ఈ పేదరికం నుండి దేవుడు నిన్ను విడిపించేసి అక్కడ కూర్చొని పెట్టేస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. అంటే ఇవన్నీ నీకు తెలియకుండానే చేస్తాడు. నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా యుద్ధము చేయువాడిగా ఉంటే. ఆమెన్ హల్లెలూయా. అంటే లోకానికి లోబడకుండానట్లుగా ఉండాలంటే శరీర సంబంధమైన విషయం ప్రతి దాని మీద మనస్సు నీకు ఉండకూడదంటే క్రీస్తుని ఆయుధాన్ని నువ్వు ధరిస్తేనే ఆత్మ సంబంధమైన విషయాల మీద మాత్రం నీకు మనసు ఉంటుంది. ఆమెని చెప్పి మోకరించండి, అందరూ మోకరించండి. కొద్ది మాటలు నా ప్రభు దీవించును గాక. పరిశుద్ధాత్మ దేవుడా, శక్తిమంతుడా, సర్వాధికారి, నా కన్న తండ్రి, నీకు కృతజ్ఞతలు. ఈ పూట ప్రభువా మీరు మాతో మాట్లాడిన కొన్ని విషయాలను బట్టి అయ్యా నన్ను, నా బిడ్డల్ని బలపరిచారని నేను నమ్ముతున్నాను. నా ప్రాణమా, నా ప్రాణమా, నన్ను ఎన్నడు మరువని నా ప్రాణమా, నన్ను ఎన్నడు మరువని నా ప్రాణమా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడచిపోవెందుకో, కష్టాలలో, నష్టాలలో, వ్యాధులలో, బాధలలో, కన్నీళ్ళలో, కడగళ్ళలో, వేదనలో, శోధనలో, నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా, నా ప్రాణమా, ప్రాణమా, నా ప్రాణమా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేదు. మరొకసారి, నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేదు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా,
ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధమో నా ప్రేమమూర్తి, తాళలేని నీ ప్రేమను. చెప్దాం. ఏ రుణమో ఈ బంధమో నా ప్రేమమూర్తి, తాళలేని నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ. చెప్తాం. పోవెందుకో, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. మరొకసారి. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ ఫలమో ఈ బంధమో నా ప్రేమమూర్తి, తాళలేని నీ ప్రేమను. ఏ ఫలమో ఈ బంధమో నా ప్రేమమూర్తి, తాళలేని నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడచిపోవెందుకో. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగళ్ళలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో.